హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మనం కంద వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కందను వీడియోలో చూపించినట్లు 1/2 ఇంచ్ ముక్కలు చేసుకొని దాన్ని ఇట్లా వేడి నీటిలో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ 2 నిమిషాలు మాత్రమే బాయిల్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన మసాలాలన్నీ ఒక బౌల్లో వేసి ఈ విధంగా కలుపుకొని వాటిని ఉడికించిన కందలో వేసి బాగా పట్టించాలి. చేపకు మసాలా పట్టించే విధంగా ఈ విధంగా వీడియోలో చూపించినట్లు చాలా శుతిమెత్తని చేతులతో దీన్ని హ్యాండిల్ చేయాలండి. కందను కూడా 2 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. ఎక్కువ ఉడికితే మళ్ళీ ఫ్రై చేయలేము. 50% మాత్రమే ఉడకాలి. తర్వాత ఒక ప్యాన్లో షాలో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్లు దీన్ని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కంద వేపుడు రెడీ. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్లు కాల్చుకోవాలి. ఇదే విధంగా రెండోసారి మూడోసారి ప్రాసెస్ రిపీట్ చేసుకొని మొత్తం కందను ఫ్రై చేసుకుంటే ఇది పప్పుతో కానీ పెరుగన్నంతో కానీ చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.